ఫుల్ ఎపిసోడ్ చూసారు కదా! ఇక్కడ నాకు 2 ఇష్యూస్ అన్‌ఫెయిర్ అనిపించాయి. ఒకటేంటంటే దివ్య బర్ని గారిని ట్రీట్ చేసే పద్ధతి. దివ్య ఇట్స్ టూ రాంగ్ దివ్య, అసలు చాలా మిస్టేక్. ఆయన నీకోసం ఎంత స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండమన్నా నువ్వు ఆయనకిచ్చే ఇంపార్టెన్స్ బట్టే ఆయన నీ దగ్గరకొచ్చారు. బట్ నువ్వు దాన్ని కూడా డిజర్వ్ చేయకుండా ఆయన అనేసి మాట్లాడడం ఇట్స్ టూ రాంగ్. అట్లీస్ట్ ఆయన ఏజ్ కన్నా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్, సంజన గారు, రీతు గారి విషయంలో అయితే ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది రీతు. బట్ సంజన గారు ఆ మాట తనకు ఆ పాయింట్ కరెక్టే. వాళ్ళిద్దరు పాయింట్ తనకు నచ్చలేదు. చెప్పే విధానం బాగుంటుంది. బట్ అట్లా కూర్చొని పక్కన పక్కన కూర్చోవడం అది వాళ్ళ పర్సనల్. వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉంటారా, లవర్స్‌గా ఉంటారా అనేది వాళ్ళ విషయం. మీకు నచ్చలేదన్న పాయింట్ కరెక్టే, అలా చెప్పండి. బట్ అండ్ మోర్ ఓవర్ రీతు, మీరిద్దరు అలా ఉన్నారు కాబట్టి తనకు నచ్చలేదని చెప్పింది. ఓకే, నీకు నచ్చలేకుండా అది నీ ఇష్టం అని చెప్పు, అంతేగాని మళ్ళీ ఆమెని బ్యాడ్‌గా డిఫెండ్ చేయడానికి పోవద్దు. నీకు నచ్చకపోతే ఇట్స్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్పేస్తే అక్కడ అయిపోయేది. దాన్ని అదేమో అంటారు చూడు, పెద్దగా బ్యాడ్‌గా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. తను మీరు అలా ఉండడం నాకు నచ్చలేదు అంటోంది. మీరు ఫ్రెండ్స్ అంటారు, లవర్స్‌లా ఉన్నారు అనేసి తన ఫీలింగ్. తనకు నచ్చలేదన్నప్పుడు నీకు నచ్చకపోతే నీ ఇష్టం అని నువ్వు చెప్పేయాలి అంతే.